బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. అరెస్ట్ అయిన నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వీరిలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్నారు. మిగిలిన నిందితుల్లో కొంతమంది విజయవాడ జిల్లా జైలు, ఇద్దరిని గుంటూరు జైల్లో ఉంచారు. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. అరెస్ట్ అయిన నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగింది. దానికి సంబంధించి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి అధికారంలోకి వస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామంటూ కూడా అప్పుడు వారంతా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మద్యం కుంభకోణంపై సిట్ విచారణ కూడా ఆదేశించారు. సిట్ కూడా వేగంగా ముందుకు వెళ్లి కొంతమంది నిందితుల్ని అదుపులోకి తీసుకుని వాళ్ళని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. తాజాగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో సిట్ చేసినటువంటి విచారణలో భాగంగా 11 కోట్ల రూపాయల నగదును కూడా పట్టుకోవడం జరిగింది. దాంతో పాటు అసలు మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, మద్యం కుంభకోణంలో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, ఎవరికి ఇందులో బిగ్ బాస్ అనే దాని మీద కూడా సిట్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా ఒక పక్క ఈ మద్యం కుంభకోణం మీద సిట్ దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నటువంటి నిందితులు కూడా తమకు బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఆ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఏసీబీ తరఫున పూర్తి ఏసీబీ కోర్టు కూడా దాన్ని ఈ రోజు వాదనలు జరిగాయి. దానికి సంబంధించి ఏదైతే సిట్ తరఫున కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇందులో పూర్తిగా కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వీళ్ళంతా కూడా బయటకు వస్తే ఈ కేసును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా, దాంతో పాటు దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్న విషయాలు కూడా ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకువెళ్తూ ఏసీబీ కోర్టు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ వాళ్ళు వేసినటువంటి ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకంగా వ్యవహరించారంటూ సిట్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిందో వాళ్ళంతా కూడా బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిస్థితి కొంత ఏదైతే వాళ్ళు దానికి ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేకుంటే వాళ్ళు చేసినటువంటి ఈ కుంభకోణానికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కూడా సిట్ వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో తాజాగా ఏసీబీ కోర్టు కూడా వాళ్ళకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.